జ్యేష్ఠ అధిక మాసం అని అంటున్నారు ఇప్పుడు నడుస్తున్న దాన్ని. ఈ బహుశా ఈ నెల 17, 18 స్టార్ట్ అయింది. ముహూర్తాలు ఏమి ఉండవంటున్నారు. ఏంటి గురుగారు అసలు ఇది? ఓం శివాయ గురవే నమః. శ్రీ భద్రకాళి మాత్రే నమః. మనకి మీరు గనుక అబ్జర్వ్ చేసినట్లయితే పండుగలలో ఒక్కొక్కసారి ఒక్కొక్క పండుగ కొన్ని నెలలలో కానియండి, కొన్ని డేట్స్‌లో వేరియేషన్స్ రావచ్చు కానీ, మనకి మకర సంక్రాంతి మాత్రం ఖచ్చితంగా ఇది జనవరి 14థ్ గానీ, జనవరి 15థ్ గానీ వస్తూ ఉంటుంది. హ్మ్. జనరల్‌గా గూడా మన వాడుక భాషలో లేదా ఆస్ట్రోనామికల్ నోట్స్‌లో ఏం చెప్తారంటే, ఆస్ట్రోనామికల్ అడ్జస్టబుల్ డే అంటారు ఈ యొక్క మకర సంక్రాంతి. ఓకే. అయితే మనకొచ్చే వరకేంటి అంటే, మనకి 365 రోజుల ప్రామాణికమైనటువంటి సంవత్సరంగా మనం ఉన్నటువంటి ఒక గ్రెగరియన్ క్యాలెండర్ మనం వాడుతున్నాం మన నిత్య జీవనంలో. కానీ అసలు పూర్వం శాస్త్ర ప్రకారంగా ఏంటి, మనకు 354 రోజులు మాత్రమే మనకి. సో, ఈ 354 అంటే ఇక్కడ 365 అంటే 11 రోజుల వ్యవధి వస్తుంది. సో, మనం చాంద్రమానము, సూర్యమానం అనేటువంటి 2 విధాలుగా మనము ఈ తిథివార నక్షత్రాలకు సంబంధించి గానీ, మన సిద్ధాంత ప్రకారంగా గూడా మనం విభజించి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మనకి 3 సంవత్సరాలకు అంటే ప్రతి 3వ సంవత్సరం ఏంటంటే అధిక మాసం అని వస్తుంటుంది. ఎలా వస్తుంది అనంటే నేను చెప్పాను గదా! 354 రోజులు మనకి చాంద్రమానం ప్రకారంగా జరుగుతుంది కాబట్టి, అలా 11 రోజులు, 11 రోజులు, 11 రోజులు 33 రోజుల వ్యవధిని మనం ఏం చేస్తామంటే ఇదంతా కూడా పండుగలు ఇవన్నీ కూడా మళ్ళా ఒక ఆర్డర్ వైస్‌లో సెట్ చేయడం కోసం దీన్ని అధిక మాసంగా ప్రతి 3వ సంవత్సరం మనకు అధిక మాసం వస్తుంది. దీని పేరు యాక్చువల్‌గా అధిక మాసం అని వాడుక భాషలో ఉంది కానీ దీని పేరు ఏంటంటే పాత్ర మాసము అంటారు. అదేవిధంగా దీన్ని పురుషోత్తమ మాసము అని అంటారు. అయితే ఈ యొక్క సంవత్సరం అంటే ఈ సంవత్సరంలో మనకి అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది. అయితే అధిక జ్యేష్ఠం అని ఎందుకు అంటే అధికం అనే పదం ఎందుకు వాడుతూ వచ్చామంటే దీన్ని పురుషోత్తమ మాసము అని అంటారు కాబట్టి విశేషమైనటువంటి పూజలకు కానియండి, దైవానుగ్రహానికి కానియండి, అనుష్ఠాంగాలకు కానియండి, దాన ధర్మాలకు గానీ, క్రతువులకు అంటే ఇలాంటి అంటే ఇప్పుడు గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, దర్వాజా ముహూర్తాలు, కొత్త వ్యాపారాలు, పెళ్ళిళ్ళు ఏవి కూడా పనికిరావు. కేవలము మన అనుష్ఠాంగాన్ని, మన బలాన్ని, మన పూర్వకర్మల యొక్క నివృత్తిని, పితృదోషాలను వీటన్నిటికి కూడా నివృత్తి చేసుకోవడం కోసం మన పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన, దివ్యమైన మాసమే ఈ పురుషోత్తమ మాసం.